వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజైతే మనం ఉండవల్లి కేవ్స్కి వచ్చేసాం. ఈ కేవ్స్ కి సంబంధించిన డీటెయిలింగ్ మొత్తం ఇక్కడ రాసి పెట్టారనమాట. ఉండవల్లి కేవ్స్ లోపలికి మాత్రం ఎంట్రన్స్ ఫీజు అయితే ఉంటుంది. ఎంత అన్నది నాకైతే గుర్తులేదు, మర్చిపోయాను. రీజనబుల్ కాస్ట్ ఉంటుందిలేండి. ఈ కేవ్స్ అయితే 4 ఫ్లోర్లుగా ఉంటది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే స్వరంగ మార్గం ఉంటుంది. అక్కడ నుంచి కాశీకి, అమరావతి అండ్ శ్రీశైలానికి దారులు ఉన్నాయంట. ఇప్పుడైతే అది క్లోజ్ లో ఉంటుందిలేండి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రం వివిధ దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ కేవ్స్ గురించి అయితే నేను ఆల్రెడీ పెద్ద వీడియో తీసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేసాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. వీటి గురించి మా విజయవాడలకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా తెలియని వాళ్ళందరూ చూస్తారు కదా అన్నట్టయితే వీడియో తీసాను. మాకున్న టూరిస్ట్ ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి. ఈ కేవ్స్ అయితే ఎప్పుడో 6th 7th సెంచరీలో కన్స్ట్రక్షన్ చేశారంట. ఈ కేవ్స్ కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి అనంత శయన విష్ణుమూర్తి. ఈ లోపలికి వెళ్ళటానికి పెద్దగా దారి ఉండదన్నమాట. సన్న దారి లాగా ఉంటది. ఇంక ఇక్కడ నుండే చూసుకోవాలి. ఇట్లా టోటల్ కనిపించదు అనమాట. మధ్యలో ఇట్లా స్తంభాలు, ఒక 3 స్తంభాలు ఉంటాయి. ఈ విష్ణుమూర్తికి అయితే ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. బంగారం, వజ్రాలు, ఒడిరాలు, నేలమరుగులు అన్ని కిందవి. పైన అనంత పద్మస్వామి కొనుక్కొని ఉన్నారు. చుట్టూ స్వామివారి ఆభరణాలు, బంగారం దొంగిలించడానికి వచ్చిన దొంగల వాళ్ళు అదే సెలలు అయిపోయారు. ఇప్పుడు మా నాన్న చెప్పిందంతా స్టోరీ కాదు, అదే నిజం అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారనమాట. ఇక్కడికి మాత్రం నేను చాలా సార్లు వెళ్ళాను, కానీ ఈసారి మాత్రం వీడియో తీసుకుందామనే వెళ్ళాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.